children, good morning Nana. How are you? I hope we are all fine. So yesterday we had discussed Nana 11th chapter and so the administration of the empire completed and types of land. Yesterday we had discussion some part Nana. So today we will continue this part types of land. Okay. So types of land we have a seen that Brahmins. మనకి ఎందుకు చూసినట్లయితే Brahmins so often receive a large grants of a బ్రహ్మదేయ. మనం చూసుకున్నట్టయితే అమ్మ ఇక్కడ చాలా పెద్ద మొత్తంలో చూసుకున్నట్టయితే బ్రాహ్మిన్స్ ఇక్కడ ఎక్కువగా ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారమ్మా? మనం చూసుకున్నట్టయితే బ్రాహ్మిన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఎవరికినా సో బ్రాహ్మిన్స్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ప్రాముఖ్యతని ఇస్తున్నారు అనమాట. బ్రాహ్మిన్స్ ఆఫ్టర్ రిసీవ్డ్, వీళ్ళు ఏం రిసీవ్ చేసుకుంటున్నారు? సో రిసీవ్డ్ లార్జ్, ఏమి రిసీవ్ తీసుకుంటున్నారంటమ్మా? లార్జ్ 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 గ్రేడ్, సో లార్జ్ గ్రాంట్స్, సో ఆర్ so are బ్రహ్మదేయ. ఓకే. సో వీళ్ళు చాలా పెద్ద మొత్తంలో అమ్మ వీళ్ళు ఏదైతే భూమి ల్యాండ్ రిసీవ్ చేసుకున్న దాన్ని సో గ్రాంట్స్ లేక బ్రహ్మదేయ అని అంటారు. యాజ్ ద రిజల్ట్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ బ్రాహ్మణ సెటిల్మెంట్ ఎమర్జ్డ్ ఇన్ ద కింగ్ కావేరీ వ్యాలీ, సో యాజ్ ఇన్ అదర్ పార్ట్ ఆఫ్ సౌత్ ఇండియా. సౌత్ ఇండియాలో కావేరీ లోయ ప్రాంతాలు ఆల్మోస్ట్ మొత్తం కూడా సో ఇక్కడ బ్రాహ్మణ సెటిల్మెంట్ సో ఎమర్జ్డ్, వీళ్ళ యొక్క సెటిల్మెంట్ అంటే దాన్ని పరిష్కరించడము, అదేవిధంగా తీర్పు ఇవ్వడము, ఈ విధంగా జరిగిందనమాట. సో ఈచ్ బ్రహ్మదేయ వాజ్ లుక్డ్ ఆఫ్టర్ బై ద అసెంబ్లీ ఆర్ ఏ సభ ఆఫ్ ఏ సో ప్రొమోటెడ్ బ్రాహ్మణ ల్యాండ్ లార్డర్స్. మన ప్రతి ఒక్క సో బ్రహ్మదేయాన్ని చూసినట్టయితే అక్కడ ఎలా ఉందంటే అసెంబ్లీలో కానివ్వండి, అదేవిధంగా సభలో సో ప్రమోటెడ్, వాళ్ళు ఏ విధంగా ప్రమోటెడ్ చేయడం జరిగిందంటే సో బ్రాహ్మణ ల్యాండ్ లార్డర్స్గా ప్రమోట్ చేయడం అనేది జరిగిందనమాట. దీస్ అసెంబ్లీస్ వర్క్ వెరీ ఎఫిషియెంట్లీ. ఇలాంటి సో అసెంబ్లీస్ ఏవైతే అనేవి చాలా ఎఫిషియెంట్లీగా వర్క్ చేస్తారన్నమాట. సో దేర్ డెసిషన్స్ వర్ రికార్డెడ్ ఇన్ డీటెయిల్ ఇన్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్టర్ ఆన్ ద స్టోన్ వాల్స్ ఆఫ్ టెంపుల్స్. మరి ఇక్కడ దేర్ డెసిషన్స్, వీటి యొక్క నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో దేర్ డెసిషన్స్, వీరి యొక్క డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో, నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళ యొక్క డెసిషన్స్ని ఏం చేసేవారంటే మా వర్ రికార్డెడ్ సో వర్ రికార్డెడ్ ఎలా ఉండేయంటమ్మా? వర్ రికార్డెడ్ ఇన్ డీటెయిల్ in inscriptions. So inscriptions, సో డీటెయిల్గా ఈ శాసనాల పైన లెక్కించే వాళ్ళమ్మ. సో ఆఫ్టర్ ఆన్ ద స్టోన్ వాల్స్ ఆఫ్ టెంపుల్, స్టోన్ వాల్స్ ఆఫ్ టెంపుల్స్, గుడుల పైన సో టెంపుల్స్ పైన లెక్కించేవాళ్ళు అనమాట. ఓకే. సో అసోసియేషన్స్ ఆఫ్ ఏ ట్రేడర్స్ known as a nagrams also is. సో అసోసియేషన్లు అంటే
పర్ఫార్మ్డ్ అడ్మినిస్ట్రేషన్ ఫంక్షన్స్ ఇన్ ఏ టౌన్స్. గ్రామీణ ప్రాంతాలలో, పట్టణ ప్రాంతాలలో ఇక్కడ అసోసియేషన్స్ అంటే సో వర్తకులు ఏం చేసేవాళ్ళు అంటారా, అడపాదడప అప్పుడప్పుడు వచ్చి వీళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ పరిపాలన ఏదైతే ఉందో ఆ పరిపాలనే వీళ్ళు కొనసాగించేవాళ్ళంట. ఫంక్షన్స్ ఇన్ టౌన్స్, పట్టణ ప్రాంతాలలో, నగరాలలో సో ఈ అడపాదడపాగా పర్ఫామ్ చేసేవాళ్ళు వీళ్ళ యొక్క పరిపాలన. సో ఇన్స్క్రిప్షన్ ఫ్రమ్ ద సో ఉత్తర మిరూర్ ఇనే సో చింగూర్. సో ఉత్తర మిరూర్ అది ఎక్కడ ఉందంటేనా సో ఉత్తర మిరూర్ మనం ఈ ఉత్తర మిరూర్ ఎక్కడుంది, ఈ ఉత్తర మిరూర్ ఎక్కడ ఉందంటేనా సో చింగల్పూట్ డిస్ట్రిక్ట్. సో చింగల్పూట్ డిస్ట్రిక్ట్లో ఈ ఉత్తర మిరూర్ అనేది ఉన్నది అన్నమాట. సో ఇక్కడ తమిళనాడు సో ప్రొవైడెడ్ డీటెయిల్స్ ఆఫ్ వే ఇన్ విచ్ సభాస్ వాజ్ ఆర్గనైజ్డ్. మరి అదేవిధంగా ఇక్కడ మనము సో తమిళనాడులో కనుక చూసుకున్నట్టయితే తమిళనాడు ప్రొవైడ్ డీటెయిల్స్ వచ్చి సభలో ఎలా సభ వాజ్ ఆర్గనైజ్డ్. ఈ సభను ఆర్గనైజ్డ్ అంటే నెలకొల్పడం అనేది జరిగింది. ద సభ వాజ్ ఏ సపరేటెడ్ కమ్యూనిటీస్. ఈ సభకి ప్రత్యేకంగా ఏముంటాయంటే సో సపరేట్ ఏముంటాయంటే సమ్ కమ్యూనిటీస్ ఉంటాయన్నమాట. సో కమిటీస్ అంటే సంఘాలు అనమాట. ఓకేనా, సంఘం ఉంటుంది. సో కమిటీస్ టు లుక్ ఆఫ్టర్ ఇరిగేషన్ వర్క్స్. ఈ కమిటీస్ ఏవైతే ఉన్నాయంటే ఇవేం పనిచేస్తాయంటే సో ఇరిగేషన్ works and so farm leaf so irrigation and so irrigation work and so and gardens, temples etc. వీళ్ళు సో ఏం చేస్తారంటే gardens and temples. సో గార్డెన్స్ అండ్ టెంపుల్స్ ఇవన్నీ కూడా వీళ్ళ యొక్క డ్యూటీ అనమాట. లుక్ ఆఫ్టర్ ఇరిగేషన్ ఇవన్నీ కూడా చుట్ట వీళ్ళ యొక్క పని అనమాట. నేమ్స్ ఆఫ్ దిస్ సో eligible to be members of these communities were so written on a small tickets of a palm leaf. ఇక్కడ ఒక palm leaf మీద లీఫ్ మీద ఏం రాస్తారంటే ఇక్కడ సో అక్కడ ఎవరైతే ఆ కమిటీకి అధ్యక్షుడిగా బాధ్యత వహిస్తాడో, ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో సో రిటర్న్ ఆన్ ఏ స్మాల్ టికెట్. సో టికెట్స్ ఆఫ్ ఫ్లామ్ లీఫ్ మీద ఒక ఆకు మీద రాయటం. దీస్ టికెట్స్ వరి పుట్టిన అనే సో ఎర్తన్ వార్ మట్టి పాత్రల పైన ఈ టికెట్స్ ఏవైతే ఉంటాయమ్మా సో ఎర్తన్ వార్ అంటే మట్టి పాత్రలు. ఏవైతే ఉన్నాయి వీటిని ఎక్కడ పెడతారంటే మట్టి పాత్రలు. సో మట్టి పాత్రలు పాట్ ఫ్రమ్ వీల్ సో విచ్ యాజ్ ద యంగ్ బాయ్ వాజ్ asked to take out a ticket one by one for each committee. ప్రతి ఒక్క కమిటీలో ఏం చేస్తారంటే మా టికెట్ని మనకి చిట్టి రూపంలో ఒక యంగ్ బాయ్ కానీ చిన్నపిల్లలతో ఎక్కువ చిట్టి పాట కానివ్వండి, లేకపోతే ఏదన్నా పని మీద వెళ్తున్నప్పుడు, కారు మీద వెళ్తున్నప్పుడు చిన్నపిల్లల్ని సో చిన్నపిల్లలతో చేయించడం, వాళ్ళకి చిన్నపిల్లలని దేవుడితో భావిస్తారు కాబట్టి ఆ విధంగా చేయడం అనేది జరిగిందనమాట. సో ఇన్స్క్రిప్షన్ అనే ట్యాక్సెస్
మరి ఈ ఇన్స్క్రిప్షన్ ఈ శాసనాలపైన ఏమైనా ట్యాక్సెస్ ఉన్నాయా? పన్నులు, ట్యాక్సెస్. సో ఇన్స్క్రిప్షన్స్ and taxes. So inscriptions of taxes. Who could be a member of a sabha? ఎవరైతే who could be a member of a sabha, the ఉత్తర మిర్రూర్ ఇన్స్క్రిప్షన్ lays down. సో ఈ ఉత్తర మిర్రూర్ ఏదైతే ఉందో ఆ సభలో ఇన్స్క్రిప్షన్ లే డౌన్ అంటే ఆ శాసనాల పైన సో లిఖించడం అనేది జరుగుతుంది అనమాట. ఇన్స్క్రిప్షన్ అంటే ఏంటిదే, ఇక్కడ ఏదైతే సభ ఉందో సో ఈ సభలో ఉన్న వాళ్ళు ఏంటంటే సో ద ఉత్తర మిర్రూర్, సో ఉత్తర మిర్రూర్, ఈ ఉత్తర మిర్రూర్ ఇన్స్క్రిప్షన్ లే డౌన్. సో all those who wish to become a members of the sabha should be the owners of a land from which a land revenue is collected. సో ఎవరైతే all those అందరు కూడా who wish to become a members గా, ఎవరైతే మెంబర్గా అవుతారో ఆ సభలో ఎవరైతే మెంబర్గా ఉంటారో షుడ్ బి ఓనర్స్, ఎవరైతే ఆ సభ ఓనర్గా ఉంటారో ల్యాండ్, ప్రతి ఒక్క సభ కాదు ఎవరికైతే ల్యాండ్ ఉంటుందో ఓనర్స్ ఉంటారో సో ఓనర్స్ ఆఫ్ ఎ ల్యాండ్ ఫ్రమ్ విచ్ ల్యాండ్ రెవెన్యూ ఇస్ కలెక్టెడ్. రెవెన్యూ అంటే పన్ను, ట్యాక్స్, ఓకేనా. సో రెవెన్యూ మరి ఇప్పుడు నేల బిల్లు, కరెంటు బిల్లు ఏ విధంగా కొడుతున్నామో ఆ విధంగా అనమాట, ఓకేనా. సో దే షుడ్ హ్యావ్ దేర్ ఓన్ హోమ్స్, వాళ్ళు తప్పకోకుండా ఏముండాలంటే వాళ్ళ సొంత ఇల్లులు కంపల్సరీగా ఉండాలి. దే షుడ్ బి బిట్వీన్ 35 and 70 years ఆఫ్ ఏజ్. వాళ్ళు తప్పకుండా ఎలా ఉండాలి అంటమ్మా షుడ్, సో షుడ్ 30 should be between 35 and 70 years. 70 years. సో మనం చూసుకున్నట్టయితే ఎవరైతే కంపల్సరీగా వాళ్ళు 30 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల్లోపు ఉండాలి. దే షుడ్ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద వేదాస్, వాళ్ళు తప్పకుండా వేదాస్ గురించి తెలిసి ఉండాలి. ఋగ్వేద, యజుర్వేద, సామవేద. సో మనం మొత్తం కూడా 4 వేదాలు ఉన్నాయి కదా అవి. దే షుడ్ బి సో వెల్ వర్షెడ్ ఇన్ అడ్మినిస్ట్రేటివ్ మెటర్స్ అండ్ బి హానెస్ట్. ఏదైతే సో షుడ్ వెర్స్డ్ ఇన్ వాళ్ళ యొక్క చేసే అడ్మినిస్ట్రేషన్ పరిపాలన ఏదైతే ఉందో ఆ మ్యాటర్లలో వాళ్ళు ఎలా ఉండాలంటే తప్పకోకుండా సో హానెస్టీ, నిజాయితీగా ఉండాలన్నమాట, ఓకేనా. ఇఫ్ ఎనీ హ్యాస్ బీన్ ఏ మెంబర్ ఆఫ్ ఎనీ కమిటీ ఇన్ ద లాస్ట్ 3 years cannot become a member of another committee. So if any has been a member, ఒక మెంబర్ ఎవరైతే ఉన్నారో ఆఫ్ ఎనీ కమిటీ, ఏ కమిటీ అని కానివ్వండి అమ్మా, ఇన్ ద లాస్ట్ 3 yearsలో he became a member of another committee, ఇంకొక కమిటీ లాగా ఎట్టి పరిస్థితుల్లో సభ్యుడిగా కాలేదన్నమాట. సో ఎనీ వన్ who has not submitted his accounts including details of his retails and cannot contest the elections. మరి ఎవరైతే అన్నీ మనం ఎలక్షన్ మూమెంట్లో మనకి ఎంత ల్యాండ్ ఉంది ఏంటి అన్నీ కూడా ప్రతి ఒక్కటి సబ్మిట్ చేయాలి కదా, చేస్తాను. సో మరి అదేవిధంగా అలా ఒకవేళ మేబీ మనము సబ్మిట్ చేయకపోతే ఇక్కడ ఏముంటుందంటే సో సబ్మిటెడ్ మనం ఏమేమి సబ్మిటెడ్ చేయాలి అంటమ్మా. సో దిస్ అకౌంట్ వాడికి సంబంధించిన అకౌంట్స్
వాటికి సంబంధించిన అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అకౌంట్స్ ఇంక్లూడింగ్ ఇంక్లూడింగ్ అన్నీ కలుపుకొని ఇంక్లూడింగ్ డీటెయిల్స్ including details of his relatives cannot contest the elections. ఇవన్నీ కూడా ఏంటంటే అమ్మా ఎనీవన్ హూ హ్యాస్ ఏ నాట్ సబ్మిట్, ఎవరైతే ఇవన్నీ కూడా సబ్మిట్ చేయరు సో కెనాట్ కాంటెస్ట్ ద ఎలక్షన్, వీళ్ళు ఎలక్షన్కి ఓట్లు అర్హులు కాదనమాట. డూ యూ థింక్ ఉమెన్ పార్టిసిపేటెడ్ ఇన్ దీస్ అసెంబ్లీస్? మరి మనం చూసుకున్నట్టు అన్ని అసెంబ్లీస్లో కూడా సో పార్లమెంట్లలో అసెంబ్లీ చూసుకున్నట్లయితే కనుక సో ఉమెన్ ఆల్సో సో పార్టిసిపేటెడ్ అంటే పాల్గొంటున్నారు కదా. సో ఇన్ ఎవర్ యూ ఆర్ ఏ సో lottery is useful for choosing the members of communities. కొన్ని కమ్యూనిటీస్లోనే లాటరీ ద్వారా సో ఆ అసెంబ్లీలో సభ్యుని ఎన్నుకోవడం అనేది జరుగుతుంది కదా. వైల్ ఇన్స్క్రిప్షన్ టెల్ as about a kings and a powerful men, there is an accept from the and Priya Puranam so of a Priya Puranam of a 12th century Tamil book which information as about the lives of a ordinary men and women. మరి సాధారణ ప్రజలు కూడా ఉంటారు కదా, మరి ఈ ఆర్డినరీకి చెందిన సాధారణ ప్రజలు ఎవరైతే ఉంటారమ్మా సో ప్రియా పూర్ణం అనేది ఏంటంటే ఇది 12th సెంచరీకి చెందమ్మా, ఇదొక తమిళ్ వర్క్ ఓకే విచ్ ఇన్ ఏ ఫేమస్, ఇది చాలా కూడా ప్రసిద్ధిగాంచింది. యాజ్ అబౌట్ లివ్స్, ఎవరైతే అక్కడ ఆఫ్ ఏ ఆర్డినరీ మెన్ ఆర్ ఉమెన్, ఎవరైతే సాధారణ ప్రజలు ఉంటారు మధ్యతరగతి చెందిన పీపుల్ ఎవరైతే అక్కడ ఉంటారో మెన్ కావచ్చు ఉమెన్ కావచ్చు. సో ఇది ఏంటంటే వచ్చి సో ఇన్ఫార్మ్స్ హాజ్ అందరికి కూడా ఒక ఇన్ఫర్మేషన్ లాగా ప్రతి ఒక్కళ్ళకి కూడా సో మనం చేసే పరిపాలన ఏ విధంగా ఉండాలంటే ధనిక సో రిచ్ ప్యూర్ అనే భేదం లేకోకుండా మనం చేసే పాలన ఆ విధంగా ఉండాలన్నమాట. ఓకే, సో టుడే ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్ నైనా టుమారో వి కంటిన్యూషన్ దిస్ క్లాస్. సో టుమారో we are discussion description tags only some part are there tomorrow completed this lesson. రేపటితో ఈ లెసన్ అయిపోతుంది. tomorrow we are discussion briefly.